Children, good afternoon. Now we are going to celebrate festivals. Okay? Our lesson is various festivals. Now the season also festival season. Day after tomorrow we are going to celebrate Diwali festival. What is Diwali? Diwali is a festival of lights. India is land of festivals. Already we started this lesson. We learn about Diwali also. Why we are celebrating this Diwali? After the completion of 14 years of exile of Lord Rama, when he is returning to home on this day, when he is returning back to Ayodhya after completion of his 14 years of exile. Exile అంటే ఏంటమ్మా? అరణ్యవాసం. రాముడు దశరథ మహారాజు చెప్పడం వల్ల వాళ్ళ తండ్రి మాట కోసమే 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసిన తర్వాత when he is returned back to home, the day on the whole people of Ayodhya has giving welcome to Lord Rama with lightening the diyas. దీపాలు వెలిగించి ప్రతి ఒక్కరి ఇంటి ముందు సంతోషంతో దేనికి చిహ్నంగా రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళిన తర్వాత అతను అయోధ్యకి తిరిగి వస్తున్నందుకు సంతోషం తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి ముందు ఒక దీపాల యొక్క వరుస, ద లైన్ ఆఫ్ దియాస్, ఒక దీపాల యొక్క వరుస మొత్తము వెలిగించేసి దే ఆర్ వెల్కమింగ్ టు లార్డ్ రామా to Ayodhya. Then from that onwards we are celebrating this day as Diwali. Diwali means a line of diyas, a row of diyas. Diwali, the festival of lights. The festival of lights. Day after tomorrow we are also going to celebrating this Diwali. On every festival we are celebrating with happily. The people can wear new clothes and eat different types of dishes, sweets, and greet each other and exchanging their gifts to each other. It is a festival occasion. Okay? And go to Holi. Diwali already we are completed. Diwali is a festival of lights and Holi is the festival of colors. Holi is a festival of colors. It is celebrated mostly in North India. North India lo ఎక్కువ మట్టుకు చేస్తారు. It marks the end of winter and the beginning of summer. అంటే beginning of summer లో ఫిబ్రవరిలో వస్తుంది. It lasts in the month of February. It is the end of winter and it is the beginning of summer season. We celebrate the festival of colors, Holi. People throw colors and splash. People throw colors and splash water on each other and exchanging greetings. చిన్న పిల్లలకైతే ఏంటి ఒక స్వీట్స్ యొక్క మాలలాగా తయారు చేసి పిల్లలకి కలర్స్ రుద్దిన తర్వాత వాళ్ళ అమ్మమ్మలు నాన్నమ్మలు ఉంటారు కదా, వాళ్ళు చిన్న చంటి పిల్లలకి ఏం చేస్తారు, ఫస్ట్ ఇంత బొట్టు పెట్టి చక్కగా కొత్త బట్టలు వేసి తర్వాత ఏం చేస్తారు, చిన్న స్వీట్స్ ఉంటాయి కదా మాలలాగా తయారు చేసి దే ఆర్ గివింగ్ సమ్ గిఫ్ట్స్ టు దేర్ గ్రాండ్ చిల్డ్రన్. Okay, people throw colors and splash water on each other and exchange greetings. A special sweet called gujia is prepared and eaten on this day. ఇది ఎక్కువ మటుకు నార్త్ ఇండియన్ ఫెస్టివల్ కాబట్టి దే ప్రిపేర్డ్. ఆ రోజు ఏం తింటారంటే గుజియా. అంటే దీని గురించి మనకు కరెక్ట్గా తెలియదమ్మా, ఎందుకు ఇది మనము అవి ఆ స్వీట్స్ చేయకుండా మనం ఆ హోలీ రోజు ఏం చేస్తామంటే పోలేలు చేసుకుంటారు చాలామంది. ఏవి అన్ని పల్లీలు కొబ్బరి నువ్వులు కలిపి పోలేలు తయారు చేసుకొని వాడిని గుజ్జియా అంటారేమో తెలియదు మనకి. ఆ రోజు అవి చేసుకుంటారు. ఈజ్ ప్రిపేర్డ్ అండ్ ఈటెన్ ఆన్ దిస్ డే. హౌ ఈస్ ద ఫెస్టివల్ హోలీ సెలబ్రేటెడ్ ఇన్ యువర్ ఫ్యామిలీ అండ్ నైబర్హుడ్? దిస్ ఈస్ ద హోంవర్క్. అండ్ హోంవర్క్, write about the celebration of Diwali.
at your home. Okay na? How is the festival of Holi celebrated? And one more is Raksha Bandhan. Raksha Bandhan. This is a festival of brothers and sisters. Raksha Bandhan అంటే ఫెస్టివల్ ఆఫ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇది అన్న చెల్లెలకు సంబంధించిన పండుగ. అన్న చెల్లెలకు సంబంధించిన పండుగ. అన్నలకు తమ్ముళ్ళకి ఏం చేస్తారు ఆడపిల్లలు? చక్కగా ఒక రక్షాబంధన్ రాఖీ అనేది కడతారు. ఎందుకు? జీవితాంతం వాళ్ళ ఆడపడుచులకి ఈ అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ జీవితాంతం వాళ్ళకి తోడుగా నీడగా ఏదైనా కష్టం వచ్చినా మేమున్నామనే భరోసా తెలియజేయడానికి, అన్నయ్య నేను మీ యొక్క భరోసాను నేను కోరుకుంటున్నానని చెప్పేసి చెల్లెళ్ళు కానీ అక్కలు కానీ అన్నకి కానీ తమ్ముడికి మగపిల్లలకి ఆడపిల్లలు కట్టే ఈ రక్ష అంటే అన్న అప్పుడు ఏంటి మనకు ఏం ప్రామిస్ చేస్తున్నట్టు? నేను నీకు ఎప్పుడు రక్షగా ఉంటాను అనే ఒక ప్రామిస్ నెరవేర్చుకోవడానికి ఈ రక్షాబంధన్ కడుతున్నాం. మనం రక్షాబంధన్ సెలబ్రేట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ అ ఫెస్టివల్ ఆఫ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. On this day, sisters tie Rakhi on the right wrist of their brothers and pray for their safety and long life. అప్పుడు మనం ఏం చేస్తాము? అన్నయ్యకి చక్కగా బొట్టు పెట్టి ఒక రాఖీ చేతికి కట్టి స్వీట్స్ పెట్టి హారతి ఇచ్చి అప్పుడు అన్నయ్య ఏమంటాడు? మనకి కానుకగా డబ్బులు ఇవ్వడం ఏంటంటే ఆ డబ్బుల రూపంలో మనకి ఎల్లకాలం రక్షగా ఉంటాననే ఒక వాగ్దానం లాంటిది మనకి ఇస్తున్నట్టు, ఒక భరోసా, ఒక రక్ష. అందుకనే వీఆర్ సెలబ్రేటింగ్ ద బ్రదర్స్ ఆర్ గివింగ్ రక్ష. మనకు ఒక రక్షణ ఆడపిల్లలకి మనకు అన్నదమ్ముల యొక్క రక్షణ కావాలి కాబట్టి నీకు ఎల్లకాలము ఏదైనా కష్టం వస్తే నేను నిన్ను రక్షిస్తాను అని ఆడపిల్లలకి ఒక ప్రామిస్ చేస్తున్నట్టుగా వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ రక్షాబంధన్. దిస్ ఈజ్ అ ఫెస్టివల్ ఆఫ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఓకేనా? బ్రదర్స్ గివ్ దేర్ సిస్టర్స్ సమ్ గిఫ్ట్స్ టు షో దేర్ లవ్ అండ్ అఫెక్షన్. వాళ్ళ చెల్లెళ్ళకి అక్కలకి ఏమిస్తారంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఏంటి? వాళ్ళ యొక్క ప్రేమను తెలియజేయడానికి డబ్బులు కానీ గోల్డ్ కానీ వాట్ ఎవర్ దే ఆర్ గివింగ్ సమ్ గిఫ్ట్స్ టు ఎక్స్ప్రెస్ దేర్ షో దేర్ లవ్ అండ్ ఎఫెక్షన్. మనకు అదేంటి గిఫ్ట్స్ ఇవ్వకుండా ఒకరికొకరి ప్రేమ అనురాగం తెలియజేయడానికి రక్షాబంధన్ మనం సెలబ్రేట్ చేస్తున్నాం. అన్నకి తమ్ముడు, అన్నకి చెల్లికి అన్నయ్య, అక్కకి తమ్ముడు ఒకరికొకరు తోడు నీడగా అభిమానము ప్రేమ తెలియజేసే పండుగనే రక్షాబంధన్. అండ్ వన్ మోర్ ఈస్ దసరా. దసరా ఆల్రెడీ వీఆర్ కంప్లీటెడ్. దసరా ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ హిందూస్. దసరా ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ హిందూస్. ఆన్ దిస్ డే లార్డ్ రామ కిల్డ్ ద డెమన్ కింగ్ రావణ. ఈరోజు ఏం చేస్తారు? మళ్ళీ రాముడికి సంబంధించింది ఇది. రాముడు ఏం చేస్తాడు? సీతమ్మ వారిని ఎత్తుకుపోతాడు. ఎత్తుకుపోవడం వల్ల సీతమ్మ వారి జాడ తెలుసుకున్న తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత సీతమ్మ వారిని వెతికి తీసుకొచ్చిన తర్వాత రాముడు చంపిన రోజే దసరా సెలబ్రేట్ చేసుకుంది. విజయదశమి రోజు. విజయం అంటే విక్టరీ. ఆన్ దిస్ డే దశమి రోజున విజయం సాధించాడు లార్డ్ రామ. ఆన్ ద విక్టరీ ఆఫ్ లార్డ్ రామ ఆన్ రావణుని చంపేసిన సందర్భంగా మనం ఈ విజయదశమి చేసుకున్నాం. ఎందుకు చంపాల్సి వచ్చింది? సీతమ్మ వారిని అపహరించినందువల్ల. హీ స్టోలెన్ ద రామాస్ వైఫ్ సీతమ్మ వారు. కాబట్టి ఆ రావణుని వధించేసి సీతమ్మ వారిని మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చుకున్నారు. అవునా? ఆన్ ద విక్టరీ ఆఫ్ లార్డ్ రామ వీఆర్ సెలబ్రేటింగ్ దిస్. విజయ అంటేనే విక్టరీ. ఏ రోజున? దశమి రోజున. దశమి అంటే మనకు ఇప్పుడు మనకు తిథులలో 10వ తిథి దశమి. ఆ రోజున చేశారు కాబట్టి విజయదశమి. దిస్ ఈజ్ సెలబ్రేటింగ్ దసరా 10. దశ అంటే 10. ఓకేనా? విజయదశమి చేసుకుంటున్నాం, సెలబ్రేట్. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ బై బర్నింగ్ ఆఫ్ ఎఫిజీస్ ఆఫ్ రావణ. రావణుని యొక్క 10 తలల రావణాసురుని తయారు చేసి దాన్ని ఈ ఫైర్ క్రాక్స్తో బర్స్ట్ చేసి అంటే చంపేసినట్టుగా. ఇట్ ఈస్ అ సింబల్.
his son Meghnad and his brother. It is celebrated by burning of effigies of Ravana, his son Meghnad and his brother Kumbhakarna. Ramlila that shows the life of Lord Rama is performed all over North India for 10 days. ఈ 10 days ఈ మొత్తం విజయదశమి ఎప్పుడైతే ఈ అమ్మవారిని కూర్చొని నవరాత్రులు చేస్తారో అప్పుడు నార్త్ ఇండియాలో రామ్లీల అంటే రాముడి యొక్క మొత్తం స్టోరీ మొత్తం రామాయణం మొత్తం 10 days. రామ్లీల దట్ షోస్ ద లైఫ్ ఆఫ్ లార్డ్ రామ ఈజ్ పర్ఫార్మ్డ్ ఆల్ ఓవర్ ద నార్త్ ఇండియా ఫర్ 10 days. ఏదైతే ఈ నవరాత్రులు అమావాస్య తెల్లవారు నుండి పాడ్యం నుండి విజయదశమి వరకు ఈ 10 days మొత్తము రాముని యొక్క లార్డ్ రామ స్టోరీ లైఫ్ స్టోరీ మొత్తము రామ్లీలా స్టోరీ లాగా నార్త్ ఇండియా ఈ 10 days మొత్తము దాన్ని మనకి ఏం చేస్తారు షో చేస్తారనమాట. రామ్లీలా స్టోరీ మొత్తము చూపిస్తుంటారు ఈ 10 days లోపల నవరాత్రులలో. అండ్ దుర్గా పూజ, వన్ మోర్ ఈస్ దుర్గా పూజ. In West Bengal, Durga Puja is celebrated with great pomp and show. Goddess Durga is worshipped for 3 days. On the last day, the idol of Goddess Durga is immersed in a river or sea. ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఎక్కువ మటుకు చేస్తున్నారు. ఇదేమో దసరా, రక్షాబంధన్ కానీ ఏ పండుగలైనా ఇది మనకు నార్త్ ఇండియాలో చేస్తాం. మిగతా పండుగలు అందరూ చేసుకుంటారు. ఈ దుర్గా పూజ ఎక్కువ మటుకు వెస్ట్ బెంగాల్లో చేస్తారమ్మా. ఈ వెస్ట్ బెంగాల్లో ఏంటి అమ్మవారి ఇప్పుడు మనం వినాయకుని యొక్క విగ్రహం ఎలా పెడతామో ద స్టాచ్యూ ఆఫ్ దుర్గామాత, ద స్టాచ్యూ ఆఫ్ దుర్గామాత. దుర్గా పూజ ఈజ్ సెలబ్రేటెడ్ విత్ గ్రేట్ పాంప్ అండ్ షో. పెద్ద ఎత్తున మనము ఈ వినాయకుడి యొక్క ఉత్సవాలు ఎలా జరుపుకుంటామో 10 days 11 days అలా ఈ అమ్మవారు కూడా 10 days కూర్చోబెడతారు, 3 days కూర్చోబెడతారు, 5 days కూర్చోబెడతారు. తర్వాత ఎలా మనము ఈ వినాయకుడు ఎలా గాడెస్ దుర్గా వర్షిప్డ్ ఫర్ 3 days. కొన్ని ఏరియాలలో దే వర్షిప్ దుర్గా ఎప్పుడు ఈ విజయదశమి అప్పుడే. నవరాత్రులు అంటారు కదా, నవరాత్రులు అంటే 9 days ఫర్ దుర్గా పూజ. దుర్గా పూజ 9 days చేస్తారు. ఎప్పుడు మొన్న దసరా వచ్చింది కదా అప్పుడేనమ్మా. లాస్ట్ నవరాత్రుల తెల్లవారి మనం విజయదశమి చేసుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ వినాయకుడిని ఎలా మనం నిమజ్జనం చేస్తామో అలాగే దుర్గాదేవి యొక్క స్టాచ్యూ కూడా. అండ్ ద లాస్ట్ డే ద ఐడల్ అంటే అమ్మవారి యొక్క విగ్రహం. ద గాడెస్ దుర్గా ఈజ్ ఎమర్స్డ్ ఇన్ ఎ రివర్ ఆర్ సీ. మన వినాయకుడి నిమజ్జనం ఎలా నదిలోనన్నా రివర్ ఆర్ సీలో ఎలా కలుపుతున్నామో ఈ అమ్మవారి యొక్క విగ్రహం దుర్గామాత యొక్క విగ్రహం కూడా ఎమర్స్డ్ ఇన్ ద వాటర్ జస్ట్ లైక్ వినాయకుడు. అండ్ వన్ మోర్ ఈస్ బుద్ధ పూర్ణిమ. వన్ మోర్ ఈస్ Buddha Purnima. Lord Gautam Buddha was the founder of the Buddhism. The one of the religion Buddhism. It was founded by the Lord Gautama Buddha. His birthday is celebrated as Buddha Purnima. Buddha Purnima. Mana Gautama Buddha. He is the Gautama Buddha. He is a founder of Buddhism. బుద్ధిజం అనేది కూడా మన హిందూ ముస్లిం క్రిస్టియానిటీ ఎలాగో బుద్ధిజం ఆల్సో వన్ ఆఫ్ ద రిలీజియన్. ఇట్ వాస్ ఫౌండెడ్ బై లార్డ్ బుద్ధ. హిస్ బర్త్డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ బుద్ధ పూర్ణిమ. పీపుల్ ఆఫర్ స్పెషల్ ప్రేయర్ అండ్ ఎక్స్చేంజ్ గ్రీటింగ్స్ ఆన్ దిస్ డే. బుద్ధ పూర్ణిమ రోజు ప్రేయర్స్ చేస్తారు. బుద్ధునికి ఏంటి మనం కోరుకునేది, బుద్ధుడి యొక్క గొప్పతనం ఏంటంటే శాంతి, అహింస, ఇవే కావాలి. ఆన్ దిస్ డే ద పీపుల్ ఆఫర్డ్ స్పెషల్ ప్రేయర్స్ అండ్ ఎక్స్చేంజ్ గ్రీటింగ్స్ ఆన్ దిస్ డే. ఎప్పుడు బుద్ధ పూర్ణిమ అండ్ ద బర్త్డే ఆఫ్ గౌతమ బుద్ధ. Book of the Buddhism.
బుద్ధిస్ట్ యొక్క బుక్ ఏంటి? మనకి హిందూస్కి భగవద్గీత, మహాభారతం, రామాయణం, మహాభారతం, భగవద్గీత. దీస్ ఆర్ ద హోలీ బుక్స్ ఆఫ్ హిందూ. ముస్లింకి ఏంటమ్మా? ఖురాన్ ఈజ్ ద హోలీ బుక్ ఆఫ్ ముస్లిం అండ్ బైబిల్ ఈజ్ ద హోలీ బుక్ ఆఫ్ క్రిస్టియన్స్. మరి విచ్ బుక్ ఈజ్ ద హోలీ బుక్ ఫర్ బుద్ధిస్ట్ అంటే గురు గ్రంథ సాహిబ్. No, one more is there. Okay, Guru Purab, the birthday of all 10 gurus of 6 are celebrated as Guru Purab. Religious important అంటే Sikh Guru Purab. Guru Purab, the birthday of all 10 gurus of 6 are celebrated as Guru Purabs. Religious procession are taken out. People visit the Gurudwaras and offer prayers. Langars and sweetened drinks are distributed at all Gurudwaras, the holy place of the Sikh. ఈ గురుపూరబ్ ఎందుకు చేసుకుంటున్నారంటే ద బర్త్డే ఆఫ్ 10 సిక్ గురూస్ యొక్క బర్త్డేని గురుపూరబ్ లాగా చేసుకుంటారు. ఆన్ దిస్ డే చాలా మంది గురుద్వారాకి వెళ్తారు. వాట్ ఈస్ గురుద్వారా? గురుద్వారా ఈజ్ ద హోలీ ప్లేస్ ఆఫ్ సిక్. మనకు హిందూస్కి టెంపుల్, ముస్లింకి మస్జిద్, మస్క్యూ అండ్ క్రిస్టియన్కి చర్చ్. అలాగే వీళ్ళకి సిక్ వాళ్ళకి గురుద్వారా ఈజ్ ద హోలీ ప్లేస్. ఆన్ దట్ డే గురుపూరబ్ రోజున all the people of the Sikh went to Gurudwara and offered prayers. And langars and sweetened drinks are distributed at all Gurudwaras. Langar అనేది ఒక స్వీట్ and sweetened drinks will be distributed on the Gurudwaras. గురుద్వారా వీళ్ళు సిక్ వాళ్ళు ఒక స్వీట్ చేస్తారు, ప్యూర్ ఘీ. అది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, అంత బాగుంటుంది. దాన్నే ల్యాంగర్ అంటారు. అండ్ వన్ మోర్ ఈజ్ స్వీట్ అండ్ డ్రింక్స్, తీపి పానీయాలు ఉంటాయి కదా. ఇట్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఆన్ ద గురుద్వారాస్ ఆన్ ద గురుపూరబ్. గురుపూరబ్ ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు? ద 10 గురుస్ ఆఫ్ సిక్. సిక్ అనేది కూడా ఒక, నాట్ దిస్ సిక్, SICK కాదమ్మా, SIKH. ఇట్ ఈస్ ఆఫ్ సిక్కిజం. సిక్కిజం ఇదేంటి? సిక్కిజం. దీన్ని స్టార్ట్ చేసింది ఎవరు? దిస్ సిక్ అంటేనేమో జబ్బు, ఫాల్ ఇల్. ఓకే. సిక్కిజం ఫౌండర్ ఈస్ గురు నానక్ దేవ్. గురు నానక్ దేవ్, he is a founder of this Sikhism. Sikhism was started by the Guru Nanak Dev. మరి వీళ్ళ యొక్క పవిత్ర గ్రంథం, హోలీ బుక్, గురు గ్రంథ సాహిబ్. గురు గ్రంథ సాహిబ్. Sikh, the holy book of Sikh is Guru Grantha Sahib. Who was the founder? Here they are given the questions. Here they are given some questions. Who was the founder of Sikh religion? Already I have given the name of Guru Nanak Dev. He is the founder of the Sikhism. Find out the names of the 5 Sikh Gurus and write here. And one more is Christmas. One more is the Christmas. Christmas all over the world celebrate the birthday of Jesus Christ as Christmas. Jesus Christ, he is a founder of the Christianity. Christians lo Christianity start chesindi the Jesus Christ. He worked, he loved the people of the world. He spread love and affection all over the world. He is the founder of the Christianity, Jesus Christ. Christmas all over the world celebrate the birthday of Jesus Christ as Christmas. It is celebrated every year on the 25th December. మనకు వేరే పండుగలు డేట్లు మారొచ్చు.
సంక్రాంతి ఎవ్రీ ఇయర్ 14 or 15. కానీ మిగతా పండుగలు వినాయక చవితి కానివ్వండి, దసరా కానివ్వండి, డేట్స్ మారుతూ ఉంటాయి. కానీ వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఆన్ ద 25th of December, no change of this date. Every year 25th of December, all over the world celebrating the birthday of Jesus Christ, who is the founder of the Christianity. It is celebrated on 25th December every year. Christians offer special prayers at churches across the country. All over the country, people offer the prayers. మన మెదక్ చర్చ్ వరల్డ్లో, ఇండియాలో సెకండ్ వన్. ఓకేనా? మెదక్ చర్చ్. అక్కడ మనలాగానే వాళ్ళు కూడా యాత్రలకు వచ్చినట్టుగా 3-4 days దే విల్ స్టే హియర్. మనం ఇప్పుడు మొక్కులు తీర్చుకోవడానికి ఎలా ఉంటాము, అప్పుడు ఇక్కడ ఆల్ ఓవర్ ద కంట్రీ సెలబ్రేటింగ్ త్రూ ద ప్రేయర్స్ ఆన్ ద 25th December యాజ్ ఎ బర్త్డే ఆఫ్ జీసస్ క్రైస్ట్, యాజ్ ఎ క్రిస్మస్. Christians offer special prayers at churches across the country. A specially decorated tree known as a Christmas tree is put up in homes. It is decorated and gifts are placed under it. The Bible is the holy book of Christians. మరి ప్రతి ఒక్కరి ఇళ్లలో ప్రతి ఒక్కరు ఆన్ దిస్ 25th December they will clean their houses, whitewash and decorated with lamps, and specially ఒక కంపల్సరీ ఒక ట్రీ డెకరేట్ చేసుకొని వాళ్ళ ఇంటి ముందు పెట్టుకుంటారు. అది ఆర్టిఫిషియల్ అయినా ఉండొచ్చు, రియల్ ప్లాంట్ అయినా ఉండొచ్చు. క్రిస్మస్ ట్రీ, ఇట్ ఈస్ ద క్రిస్మస్ ట్రీ, వీ కెన్ గెట్ ఇట్. ఓకేనా? ఏదైనా ఇంట్లో ముందు చిన్న చెట్లు ఉన్నాయనుకోండి, ఆ చెట్లకి దే డెకరేట్ విత్ కలర్ఫుల్ లైట్స్ అండ్ దే టైడ్ విత్ గిఫ్ట్స్ అండ్ చాక్లెట్స్. ఎందుకు? అవి వాళ్ళకి ఏంటి నమ్మకం అంటే ఆ క్రిస్మస్ తాత వచ్చి వాళ్ళకి ఆ గిఫ్ట్స్ తీసి ఇస్తాడనే ఒక నమ్మకం. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు స్టార్ కడతారు. ఆ స్టార్ ఏంటి? మనకి యేసయ్య యొక్క దారి చూయించింది. యేసయ్య యొక్క పూరి గుడిసెలో పుడతాడు. అతని యొక్క దారి తెలుసుకోవడానికి వచ్చిన వాళ్ళకి దారి తెలియకపోతే ఒక చుక్క, ఒక స్టార్ ఏ ఇంటి పైన అయితే దాని యొక్క వెలుతురు ప్రసారం అవుతుందో ఆ ఇంట్లోనే యేసయ్య పుడతాడు. కాబట్టి అది సింబల్ ఏంటి? ఆ చుక్కను చూసి మనకి యేసయ్య మన ఇంటికి వస్తాడనే ఒక నమ్మకంతో ప్రతి ఒక్కరి ఇంటి ముందు దే లైటింగ్ స్టార్, ఒక లైటింగ్ స్టార్ని కట్టుకుంటారు. అండ్ స్పెషల్లీ దే డెకరేటెడ్ వన్ ఆఫ్ ద ట్రీ యాజ్ ఎ క్రిస్మస్ ట్రీ. And they tied colorful, they decorate with colorful lights and gifts, chocolates, and it is the symbol of the star which shows the route to Jesus Christ, and it is the symbol for Christmas Tata, Santa Claus. Santa Claus కూడా వాళ్ళ ఇంటికి వస్తాడని ఒక నమ్మకంతోని they will celebrate their Christmas with prayers all over the country every year on the 25th December. Okay children, about these festivals, and so many festivals are there in our textbook. The remaining festivals let us continue on tomorrow. Thank you very much children.